రోజు పేటిఎం సాయి అంటే మన బ్రోకర్ సాయి ఒక వీడియో చేశాడు. ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిబిటీ ద్వారా పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, చాలా తప్పు అని చెప్పేసి మీరు మాట్లాడారు. కానీ ఈరోజు జగన్ యొక్క విధానాన్ని మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, అస్సాం, అన్ని ఢిల్లీ లాంటి దేశాలు కూడా దాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని పేదవాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేస్తున్నారని చెప్పేసి చెప్పడంతో పాటు వీడికి ఇచ్చే 5 రూపాయలకి చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అంటే, నిజంగా చెప్తున్న అమ్మ తోడు భారతదేశంలో ఎవడు కూడా ఈ స్థాయిలో యాక్టింగ్ చేయడు. ఏమంటున్నాడంటే జగన్ని చైనా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని చైనా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే పేదవాళ్ళకి డబ్బులు ఉండాలని చెప్పేసి అక్కడ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలకి జాతిపిత అని చెప్పే ప్రయత్నంలో ఈ బ్రోకర్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, అయ్యా డీబీటీ ద్వారా డైరెక్ట్ డబ్బులు వేయటం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా డబ్బులు వేసే సంస్కృతి ఉంది. అయితే గతంలో వెల్ఫేర్స్కి మాత్రమే డబ్బులు వేసేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు చేసి మరి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరి వెల్ఫేర్స్కి డబ్బులు వేయటువంటి సంస్కృతికి తెరలేపాడు. చైనా లాంటి దేశాలలో అలాంటి పనులు చెయ్యరు. అక్కడ ఉన్నటువంటి రాబడి ఎంత, అక్కడ మిగులు ఎంత ఉంది, ఆ మిగులుని అక్కడ ఉన్నటువంటి యువత యొక్క స్కిల్ నైపుణ్యాలని పెంపొందించడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఏర్పాటు చేసి, అంతేకాకుండా వాళ్ళ కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలని బ్యాంకుల దగ్గర నుంచి ఇప్పించి వాళ్ళని ఒక బిజినెస్ చేసేటువంటి వ్యక్తులుగా నిలదొక్కోవటం కోసం అక్కడ ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విధంగా సక్సెస్ సాధించారు. గత ప్రభుత్వాల వరకు కూడా అదే చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో నేను బటన్ నొక్కుతున్నానని ఆయన చెప్పటం, ఆయన నొక్కిన బటన్కి మీరు మామూలుగా భారతదేశంలో ఇంకెంతవరకు అసలు ఎవడు కూడా 500 రూపాయల కరెన్సీని డైరెక్ట్గా అకౌంట్లో వేయకుండా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే డబ్బులు వేసినట్టు బిల్డప్లు ఇవ్వటం, ఇవన్నీ చేశాడు. అప్పటి నుంచి వాస్తవంగా భారతదేశంలో డీబీటీ ద్వారా అనేక పథకాలు పేదవాళ్ళకి వేసిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీ అనే దాన్ని 50,000 రూపాయల వరకు ఒకే మొత్తంగా రద్దు చేస్తూ ఆ డబ్బుల్ని రైతుల ఖాతాలో వేయటం జరిగింది. అలాగే 50,000 దాటినటువంటి డబ్బులన్నింటినీ కూడా దశల వారీగా డబ్బులు వేస్తూ ప్రతి సంవత్సరం 1,50,000 వరకు, అంటే 1,50,000 వరకు గరిష్టంగా రుణాలు మాఫీ చేసి ప్రతి సంవత్సరం 30,000 అసలు ప్లస్ వడ్డీ ద్వారా డైరెక్ట్ డెబిట్ అకౌంట్స్ ద్వారా రైతులకి వేయటం జరిగింది. ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే డబ్బులు వేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంక్షేమం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే డీబీటీ ద్వారా 2,36,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి వేసినట్టు, ఇక భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు 500 రూపాయల నోటు కానీ లేకపోతే రద్దు చేయబడిన 2,000 రూపాయల నోటు కానీ చూడనట్టు ఈయనని ఆదర్శంగా తీసుకొని చైనా వాళ్ళు కూడా అరే ఇంకా వదిలేస్తే అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పేటట్టున్నాడు ఈ బ్రోకర్ గారు. వదిలేయటమే తరువాయి, వదిలేస్తే అదే చెప్తాడు. మిగతా ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నాయి, 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి సంసిద్ధమై ఉన్నాయి. అమెరికా అయితే ఈ పాటికి ఎప్పుడో నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఒకటే డిసైడ్ వచ్చాడు, ఇప్పుడు 3 రాజధానులు తీసుకురావాలి. ఎందుకంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారు. చెప్పినా చెప్తాడు ఈ బ్రోకర్, ఎందుకంటే వీడికి డబ్బులు కావాలి. ఈ డబ్బుల కోసం ఎంత భయం చేస్తాడు, ఎంత బొక్కబడిన టూపుకు గాలి కొడతాడంటే వాడికి అదే పని. అలా చేస్తేనే వాడికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తేనే వాడు బతుకుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చైనా దాకా పోయిందంట. ఇంకా చెప్పు, రేపు ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, తుర్కిస్తాను, లేకపోతే ఉజ్బెకిస్తాను ఏదో చెప్పితే ఇంకా నాయన ప్రపంచ పటంలో లేని పేర్లు కూడా చదివే ఎవడంటాడు? అది చెప్పడానికైనా సిగ్గుండాలి, లేకపోతే ఆశ కన్నా హద్దు ఉండాలి. ఇంకా నీకు బుద్ధి ఉండాలి మీడియా వ్యవస్థలో మాట్లాడటానికి. అరే జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెగ నమ్మి ప్రజల డబ్బులు వేశాడు.
అది తప్పురా అయ్యా, అది తప్పురా బాబు అని చెప్తుంటే డబ్బులు వేసాడు. దీన్ని ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అవుతున్నాయి అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేస్తున్నాయా? ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడం, లేదా ప్రజల మీద అధిక భారం వేయటమో, లేకపోతే ప్రజలకి వెల్ఫేర్స్ కోసం ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మటమో ఏదో చేస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నాయి. చైనా వాళ్ళు కూడా అదే పని చేస్తున్నాడా? మరి ఏం చెప్తావు? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా మ్యాటర్ అర్థమై చేస్తుందా? నీకు బుర్రోని చేస్తుందా? ఈయన సంక్షేమం చైనా దాకా పంపించాడు. ఇంక వదిలేస్తే అమెరికా, ఫిన్లాండ్, లేకపోతే జర్మనీ, జపాను, బ్రిటన్ ఈ దేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదర్శం అంటాడేమో. జగన్మోహన్ రెడ్డి విద్యా ఆదర్శం అంటాడు. రేపు ఇంక అదే చేస్తాడు చూడు. జగన్ నాడు నేడు బ్రిటన్లో ప్రారంభించారని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనులు. గత 5 ఏళ్ళు ఈ డప్పులు కొట్టి 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 జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద మోసి 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 రాష్ట్ర భవిష్యత్తును అధపాతాలను తొక్కిదెంగారు. ఇంకా సిగ్గులేదు, ఇంకా బుద్ధి రావట్లా. వీడు ఈ సాయిగాడు అయితే అసలు మిగతా జర్నలిస్టులను కొంచెం తగ్గాడు, కానీ వీడు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయిబాబా పేరు తెలుస్తాడు లేదు, కానీ జగన్ బాబా జగన్ బాబా జగన్ బాబా జగన్ భజించేయడంలోనే కీలకంగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని రాష్ట్రాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చైనా వాళ్ళు కూడా చేశాడు 3 రాజధానులు. ఇక వదిలేస్తే అసలు చైనా ఆర్థిక సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్తాడేమో. జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఆ సంస్కరణలన్నీ ఫాలో అయ్యాలని చెప్తాడేమో. చైనా అనే డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుంది. నువ్వెందుకులా డూప్లికేట్ మాటలు తయారు చేస్తున్నావు? సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? జనాలు చెప్పులతో కొడతారు, మనం చాలా హోందాగా వ్యవహరించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఇక జగన్ని చైనాతో పోల్చావు. అరే చైనా కానీ మిత్ర దేశాలు జపాన్, జర్మనీ లాంటి దేశాలన్నీ కూడా అక్కడ ప్రజల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తుంది. కానీ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టో, ప్రభుత్వ ఆస్తుల్ని బ్యాంకులు కుదవబెట్టో, లేదా అధిక భారం వేసో డబ్బులు ఇవ్వట్లా. కొంచెం తెలుసుకొని బుర్ర వాడు. నీకు రాష్ట్రమే ఎక్కువ, మళ్ళీ ఇండియా వైడ్ నేషనల్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్ళావు నీ మోహానికి. అరే నువ్వు ఏం వార్తలు చదువుతున్నావురా? జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి డబ్బులు వస్తే పకోడీ చుట్టూ వార్తలు చదువుతున్నావు. సిగ్గులేని అదవా. బుద్ధుండాలి కనీసం. ఈయన ఒక్కడే డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చాడే ఏంట్రా బాబు? ఇంకెవడు ఇవ్వలేదనుకుంటున్నావా ఏంటి? డీబీటీ ద్వారా డైరెక్ట్ డబ్బులు ఇందిరాగాంధీ టైం నుంచి వచ్చినాయిరా బాబు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్టీ రామారావు టైంలో కూడా డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చారు. మీరే పెద్ద సంస్కరణ చేసిన పెద్ద భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంస్కరణ చేసినటువంటి జాతిపితలాగా పోలుస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని. సిగ్గుంటే సరే మీకు.